వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శానిటేషన్ విభాగం సవ్యంగా ఉందని ఎలుకలు తిరుగుతున్నాయన్న వార్త అవాస్తవమని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలియజేశారు. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రిలో 5 నెలల క్రితం ఎలుకల సంచారం వాస్తవమేనన్నారు. అయితే పరిశుభ్రతపై వెటర్నరీ డాక్టర్లు శానిటేషన్ సిబ్బందితో సమీక్షించి నివారణ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ప్రతి వార్డులో ఎలుక బోన్లు ర్యాప్ ప్యాడ్స్ పెట్టామన్నారు. ఏది ఏమైనా ఆసుపత్రి శానిటేషన్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించడానికి ఎంజీఎం సిబ్బంది యాజమాన్యం కృషి చేస్తుందని సూపరింటెండెంట్ చెప్పుకొచ్చారు. సో నేను నిన్న ఒక విజువల్ చూడడం జరిగింది, మళ్ళీ ఎలకలు తిరుగుతున్నాయని. కానీ నేను మళ్ళీ వెంటనే రాత్రి సమావేశం పెట్టి మా ఆర్ఎంఓలతోటి, మా హెల్త్ ఇన్స్పెక్టర్స్ తోటి, మా సార్జెంట్ తోటి, మిగిలిన నర్సింగ్ సూపరింటెండెంట్ తోటి మాట్లాడేసి ఎక్కడన్నా లోపం ఉన్నాయా, మనం పెట్టిన బోన్లు ఏమైనాయి, మనం పెట్టిన ఎలక ట్రాప్స్ ఏమైనాయి, ఇంకేమైనా తక్కువ పడినాయి, అవన్నీ తీసుకున్నాను. నాకు ప్రతి వార్డుకి ఒక హెడ్ నర్సు, 2 సిస్టర్లు ఉంటారు. వాళ్ళందరినీ పేరున ఎక్కడన్నా దొరికినాయా, ఎక్కడన్నా కనబడినాయా అని అడగడం జరిగింది. ఎవరన్నా పేషెంట్లు కానీ, పేషెంట్లకు సంబంధించిన అటెండెంట్స్ కానీ ఏమన్నా కంప్లైంట్ చేసినా ఎలుకలు బాగా తిరుగుతున్నాయని చూస్తే ఎక్కడా రాలేదు. మరి ఇది ఎక్కడదా నా విజువల్స్ నేను చూసినా కూడా ఐ థింక్ అది ఎంజీఎం కిందికి కాదని నాకు అనిపిస్తుంది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అది ఫారెన్సిక్ కూడా పంపించండి. ఎందుకంటే ఈ మధ్యలో సోషల్ మీడియాను కూడా నమ్ముకునే పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే ఎలక నేపథ్యంలోనే నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్ మెజర్స్, చాలా